ఈర్ష్య మన మనసులో నివసించే మరొక శత్రువే ఈ ఈర్ష్య. ఈ శత్రువు అప్పుడప్పుడు మనకు లాభం కూడా చేకూరుస్తుంది. కానీ అదే మనం తనపై దృష్టి పెట్టకపోతే అప్పుడు అంతకంటే ఎక్కువ ప్రమాదకారిగా కూడా మారచ్చు. ఒకవేళ మీ ప్రత్యర్థి మీకంటే ముందుకు వెళ్ళిపోయాడు అంటే అతన్ని చూసి మీకు ఈర్ష్య కలుగుతుంది. ఆ ఈర్ష్య కలిగినప్పుడు దాన్ని మీరు ముందుకు వెళ్ళడానికి నిరంతరం ప్రయత్నిస్తే, అందుకు తగ్గట్టు శ్రమిస్తే దాంతో మీకు మంచే జరుగుతుంది. కానీ మీరు మీ విరోధుల్ని నాశనం చేయడానికి ఉపయోగించారంటే అప్పుడు అదే ఈర్ష్య మిమ్మల్ని కూడా నాశనం చేసేస్తుంది. ఈ ఈర్ష్య మిమ్మల్ని వికాసం వైపు తీసుకువెళ్తే అది మంచిదే. లేక మిమ్మల్ని వేరొకరి నాశనం కోసం ప్రోత్సహిస్తే కనుక అప్పుడు దానికి దూరంగా ఉండడం అత్యవసరం. ఉదాహరణకి మీ దగ్గర ఒక సూదుందనుకోండి, దాంతో మీరు చిరిగిన వస్త్రాలను కుట్టొచ్చు, లేదంటే వేరే ఎవరి వస్తువులకైనా కన్నం పెట్టొచ్చు. మీరేం కోరుకుంటారు? ఈ స్వయం వికాసాన్నా లేదా వేరే వాళ్ల వినాశనాన్నా?